గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలా మంచిగా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి స్తుతించేవారు ఉన్నారు. ప్రార్థనలో గడిపేవాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి ఘనపరుస్తూ వారి జీవితాలని ప్రభు ముందు పెట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఏదేమైనా ఏదైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు అది ఒక ఆచారబద్ధంగా జరగకుండా దైవికమైన అనుభవాలలో ప్రభు మనకి ఏమి నేర్పించాలనుకున్నారో ఆ మాటల చేత మనము బ్రతికితే ప్రభువుకి మనం ఇచ్చినటువంటి విలువ శ్రేష్టమైనది అవుతుంది. ఒకవేళ మనము ఆ మాటలు వింటూ ఆ విధమైనటువంటి సందర్భాల్లోకి ఒకవేళ మనం వెళ్ళకపోతే, మనము దేవుని దగ్గర ఉండేది ఆచారమే గాని భక్తి కానే కాదు. కనుక మన జీవిత దినాలను దేవుడు అవకాశం ఇచ్చి మరలా నడిపించాడంటే అది దేవుని యొక్క ప్రేమ, కనికరం. మరి ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువేయబడ్డాడు అనంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచన భాగం. రోమపత్రిక 5:10 ఎలయనగా శత్రువులమై ఉండగా ఆ, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. అంటే ఏమిటి? మనం శత్రువులం అయిపోయాం దేవునికి. ఎలా శత్రువులం అయిపోయాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం. ఏమనుంది అక్కడ? చదవండి తీసుకొని కనీసం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారు. మీ అపరాధములు మీ పాపములు మీరు చచ్చినవారు అంటే ఈ పాపములు అపరాధాలు చేయటం వల్ల దేవునికి మనము శత్రువులమయ్యి చచ్చిన స్థితిలోకి పోయాం. అప్పుడప్పుడు మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం, నువ్వు బతుకున్నావు కానీ చచ్చిన శవంతో సమానం అంటాం. ఎవరిని అంటాం ఆ మాట? ఎవరితో మాట్లాడతాం ఆ మాటలు మనం? నువ్వు పేరుకు బతుకున్నావు కానీ నువ్వు చచ్చిన శవంతో సమానం అంటాం. అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేసే పనులు, వారు విరుద్ధమైనటువంటి కార్యాలు చేయడం వల్ల ఇంక నువ్వు నా దృష్టిలో నువ్వు చచ్చావు అంటాం. నువ్వు బతికిలేవు అంటాం. అంత కోపాన్ని ప్రదర్శిస్తాం. అయితే మనం అంత బ్రతికే ఉన్నాం. కానీ మన పాపములు, మన అపరాధముల వల్ల మనం చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాం. చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి మనలను ఎవరు కాపాడతారు మరి? ఎవరు రక్షిస్తారు? ఎవరు చేస్తారు మరి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ పోగడి వాళ్ళు బలులర్పించేవాళ్ళు. పాప పరిహారార్థ బలి అని, అపరాధ పరిహారార్థ బలి అని, కృతజ్ఞత బలి అన్నట్టుగా వాళ్ళు బలులర్పించేవారు. బలులర్పించి తద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఈ పాపం పోయింది అనేటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ దేవుడు దాని ద్వారా బలులు పోతాయా? బలర్పించడం ద్వారా పోతాయా? పోయే అవకాశం ఉందా? చెప్పండి, ఉందా? ఏం లేదు. ఎందుకు అనంటే పైకి కనిపించేది కాదు. దేవుని యొక్క విధానం అంతా కూడా పైకి కనిపించేది కాదు. అది హృదయ సంబంధమైనది. పైకి ఒకలా లోపల ఒకలా ఉండేది కాదు. కనుక హృదయ సంబంధమైనది గనుక ఈ బలుల ద్వారా ఏమాత్రం కూడా విధానం లేదు. దానివల్ల ఏమీ కూడా మీ పాపము పోదు అని నేను గత కాలంలో కూడా చెప్పాను. పాపము అంటే ఏమిటో చెప్పడానికి ధర్మశాస్త్రం ఉంది గాని పాపాన్ని తీయడానికి ధర్మశాస్త్రము చెప్పలేదేమీ. కనుక ఆ పాపాన్ని తీయడానికి ఎట్లా చేయాలి, ఎలా చేయాలనంటే దేవుని చిత్తం గనుక ఆయన ప్రణాళిక ద్వారా దేవుడు ఏం చేశాడంటే మనము శత్రువులమైపోయాం, ఇప్పుడు మనల్ని మార్చాలి. మనం పాపాలతో అపరాధాలతో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాం, మనల్ని బ్రతికించాలి. మరి ఎవరు బతికిస్తారు? ఒక కోడినో మేకనో బలేసావు, ఏం పాపం పోయింది? పోయిందా? లేదు కదా. ఇప్పుడు మనల్ని బ్రతికించాలంటే ఆ స్థితి ఎలాంటిదో చూడండి ఇప్పుడు. అందుకనే దేవుని ప్రణాళికలో ఏంటనంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వారిని కూడా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. దేవుడికి కోపం వచ్చి నోవహు కాలంలో అందరినీ లేపేశాడు, మనకు తెలుసు. కానీ నోవహు తర్వాత ఆయనే ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆది నుండి కూడా చెప్తూనే వచ్చాడు, ఇదిగో ఒక రక్షకుని మీకు పంపిస్తాను, ఒక రక్షకుని మీకు పంపిస్తానని ఆది నుండి చెప్తూనే వచ్చాడు. అలా చెప్తూనే ఆయా కాలాలలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కాపాడుతూ వాడుకు ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. తద్వారా వారికి రక్షణ అనేది తెలియజేశాడు. కానీ ఇప్పుడు అట్లా లేదు. కనుక మన స్థితిగతులలో మనం ఇప్పుడు శత్రువులు అయిపోయాం. ఇప్పుడు మనం బ్రతికించాలి, మనం బ్రతికింపబడాలి. ఎందుకు శత్రువులు అంటే ఈ లోకమంతా ఎవడు ఆక్రమించాడు? వాడు ఆక్రమించుకున్నాడు. అంటే అందరము కూడా వాడి ఆధీనంలోకి వెళ్ళిపోయాం. అది ప్రాబ్లం.
లోక సంబంధమైన ఆధీనంలోకి మనం వెళ్ళిపోతే మనము చచ్చిన స్థితిలోనే ఉంటాం. ఉంటామా లేదా? అక్కడ ఇంకేం ఉండదు. ప్రభువుకి లోకాసులన్నీ చూపించాడు కదా! ఈ అధికారం నీకిస్తాను, ఇది నీకిస్తాను, ఇది నీకిస్తాను అన్నాడు. ప్రభు మరేమన్నారు? ప్రభువు లొంగిపోయారా? మరేమన్నాడు ఆయన? ఆ మాట చదవండి. చూడండి 8వ వచనంలో అందుకు యేసు లోక 4:8 నీ దేవుడైన ప్రభువునకు మొర్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. నీ ప్రభువుకి మొక్కాలి, నీ దేవునికి మొక్కాలి. వాడేమంటున్నాడు? నువ్వు నాకు మొక్కితివా, ఇదంతా నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మొక్కాలి, నీకు కాదు అని ప్రభు సమాధానం చెప్తున్నాడు. చూడండి అసలు వాడు ఎంత కెపాసిటీ కలిగిన వాడు. వాడు అడిగితే ప్రభు సమాధానం చెప్తున్నాడు. ఎందుకు ఆయన సమాధానం చెప్తున్నాడంటే, దైవ కుమారుడుగా ఉన్న ఆయన మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనుష్య కుమారుడుగా ఎందుకు వచ్చాడు అనంటే, ఆయన ప్రణాళికలో మన అపరాధములు, మన పాపముల నుండి చచ్చిన స్థితిలోకి వెళ్ళినటువంటి మనలను బ్రతికించడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అదే మన మత్తయి సువార్త 1వ అధ్యాయము చూడండి, 1వ అధ్యాయము 21వ వచన భాగాన్ని మనం చదువుదాం. చదవండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అన్నారు. ఇంకెవరో రక్షించడానికి అవకాశమే లేదు. అదే చాలాసార్లు ప్రభువారు చెప్తారు, అపొస్తలులు కూడా చెప్తారు. గుడ్డివానికి దారి చూపగలడా అంటే దాని అర్థం ఏంటంటే, పాపం చేసేవాడు మరొక పాపాన్ని తీయగలడా? తప్పు చేసేవాడు ఎదుటివారికి తప్పు అని చెప్పగలడా? చేయగలడా? వాడు దుర్మార్గుడై ఉండి నువ్వు దుర్మార్గం చేయొద్దు అంటే అది అవుతుందా? సమంజసంగా ఉంటుందా? అందుకనే గుడ్డివానికి దారి చూపించే అవకాశం లేదు. కనుక నీ స్థితిగతులన్నిటిలోనూ కూడా నీ పాపము నుండి విడుదల కావాలంటే, నిన్ను రక్షించాలంటే యేసు తప్ప వేరే పరిస్థితి, వేరే మార్గము లేదు అని తెలియజేశాడు. గుడ్ ఫ్రైడే ఎలా అయ్యిందో చెప్తున్నాను. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన బోధ చేసుకుంటా వచ్చారు. ఆయన బోధ చేస్తున్నటువంటి సందర్భాల్లో ఆయన పరిస్థితులు ఏంటని చెప్తూ యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచన భాగాన్ని చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24. చెప్పమ్మా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. ఏమవుతాడు? పాపంలో ఉన్నవాడు, అపరాలతో ఉన్నవాడు, చచ్చిన స్థితిలోకి ఉన్నవాడు ఏమవుతాడు? ఆయన మాట విని ఆయన పంపిన వాని అంటే యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసం ఉంచితే వాడు ఎట్లా మారుతున్నాడు? నిత్య జీవము గలవాడిగా మారిపోతున్నాడు. మారి ఏమవుతున్నాడు? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన ఎడల ప్రభువా నన్ను క్షమించు అనే పాదాలు పట్టుకున్నారో వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతున్నాడు అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన వచ్చి ఈ భూమి మీద పరిస్థితులు ఏంటి? ఏం చేయాలి అంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సిలువ వేయబడాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవబడాలి. ఇవన్నీ ఆయన చెయ్యాలి. చూడండి ఇప్పుడు లోకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచన భాగం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథములలో, కీర్తనలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు, పాపక్షమాపణ ప్రకటింపబడుననియు రాయబడింది. అంటే క్రీస్తు శ్రమపడాలి, సిలువ వేయబడాలి, తిరిగి లేవాలి, ఆయన ద్వారా పాపక్షమాపణ, ఆయన ద్వారా మారు మనస్సు ఇది రావాలి, ఇది ప్రకటించబడాలి అని ఇది దేవుని చిత్త ప్రకారంగా జరిగింది. ఇప్పుడు ప్రభువారు ఇక్కడ సిలువేయబడడం వల్ల ఏంటంటే, ఒక మనిషి మామూలు సాధారణమైనటువంటి మనిషి ఏ గృహంలోనైనా కూడా చనిపోయాడు అనుకోండి, శుభమా ఏమంటారు దాన్ని? ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు, తండ్రో తల్లో బిడ్డలో ఎవరో మొత్తమే చనిపోయారు. చనిపోయిన వారిని ఏమంటారు? ఆ స్థితిలో ఉన్న వాళ్ళని శుభమంటారా అశుభమంటారా? శుభకార్యం చేశారంటారా? అనరు కదా. చనిపోతే అశుభం అంటారు కదా.
కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఆ మరణము శుభముగా ఈ భూప్రపంచమంతా కూడా విస్తరించింది. ఎందుకు దీనిని ఇప్పుడు శుభ శుక్రవారం అంటారు కదా! ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన రోజు అని చెప్పి శుభ శుక్రవారం అంటారు. గుడ్ ఫ్రైడే అన్నారు. ఇది మనుషులందరికీ శుభవార్త ఎట్లా అయింది? ఆయన పుట్టినప్పుడు శుభవార్తే. ఆయన మరణించినప్పుడు శుభవార్తే. ఆయన తిరిగి లేవడం కూడా శుభవార్తే. ఎంత అద్భుతమో చూడండి ఇప్పుడు. అందుకే ఆయన పుట్టినప్పుడు ఆ మాటలు చెప్పబడ్డాయి. చనిపోతాడని ముందే చెప్పబడింది. చనిపోతాడాయన, తిరిగి లేస్తాడు మూడో రోజున అని. ముందే చెప్పబడి జరిగినటువంటి సందర్భాలు. దేవుని మాట ప్రకారంగా ఆయన జరిగిస్తున్నటువంటి సందర్భాలు తెలియకుండా ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈరోజు ఈస్టరు, ఈరోజు క్రిస్మస్సు, ఈరోజు న్యూ ఇయరు అని అనుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? నా పాపం కొరకు, నా అపరాధం కొరకు చనిపోయాడు కదా! చనిపోయి తిరిగి లేచాడు కదా! మన కొరకు త్యాగం చేశాడు కదా ఆయన. కానీ ఎలాగ అలవాటైపోయింది అంటే, నా కొరకు నువ్వు సిలువేయబడ్డావు, నా కొరకు నువ్వు శ్రమపడ్డావు అని ఏడవడం వచ్చింది గానీ, లోపల అది లేదు. ఒక ఆచార సంబంధమైనటువంటి భక్తిగా వచ్చింది తప్ప వేరేం లేదు. కనుక గుడ్ ఫ్రైడేకు ముందొచ్చేది ఏంటది? ఏమొస్తది? మట్ల ఆదివారం వస్తది. మట్ల ఆదివారం ఏం చేశారు అందరూ? ఆ? ఏందన్నా? మట్లట్టుకొని ఏం చేశారు? ఈదులంట ఊరేగారు. అసలు మట్ల ఆదివారం అంటే ఏంటో తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద ఎక్కి రాజుగా ఆయన వచ్చి తిరిగి ఇదిగో నీ రాజుల గాడిద మీద వస్తాడని లేఖనాల ప్రకారంగా, యూదుల ఆచార ప్రకారంగా అది చేశారు. కానీ మనోళ్ళు మట్టలు ఎందుకు కట్టుకున్నారు? ఏమో తెలియదు. వీధులంటా సిలువ పట్టుకుని తిరుగుతాం. చెక్క సిలువ కొట్టి మళ్ళా చిన్నది బరువు లేకుండా తేలికైంది మళ్ళీ భుజం మీద వేసుకుని మళ్ళీ తిరగడం, ఇదంతా ఆచారం. ఆచారం కదా! చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోగలుగుతామా? కానీ ఆయన ఎందుకు భరించాడు అంటే, శరీరాన్ని ధరించుకుని ఏ కల్మషము లేని, ఏ పాపము లేని, ఏ దోషము లేనటువంటి ప్రభువారు ఆయనకున్న ట్యాగ్ ఏంటంటే పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన వాడు పాపులైన వారి కొరకు శ్రమపడి సిలువేయబడ్డాడు. పవిత్రుడైనటువంటి వాడు పాపులైన మన కొరకు సిలువేయబడ్డాడు. ఇది చరిత్రలో జరిగేటువంటి సందర్భం ఇదే. ఇది 2000 సంవత్సరాలప్పుడు ప్రభు చేసిన కార్యాన్ని ఎప్పటికీ కూడా ఏదో ఒక రకంగా బ్లేమ్ చేసి ఇది జరగలేదని చెప్పడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కరైనా చనిపోయారు కానీ అలాగే పోయారు, మరలా తిరిగి లేవలేదు. అందుకే క్రైస్తవ విశ్వాసం ఏంటంటే చనిపోయిన వారు మళ్ళా తిరిగి లేస్తారని. మరి ప్రభువు నీ కొరకు చనిపోయాడు, ప్రభువు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు అనే సంగతి నీకన్నా గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది చెప్పండి మాట? నా కొరకు నా ప్రభువు సిలువెక్కి తన ప్రాణాన్ని అర్పించాడు, ప్రాణత్యాగం చేశాడు అనే విషయం ఎంతమందికి గుర్తుంది? ఉన్నామో, ఏ ప్లేస్లో ఉన్నామో, ఎందులో మనం చేయి పెడుతున్నామో ఆ సిలువ దృశ్యం మన కళ్ళెదురుగుండా కనిపించాలి. కనబడితే నిద్ర వస్తుందా? నీ ప్రభువుని, నా ప్రభువును సిలువ వేసి ప్రాణత్యాగం చేసి కొడాలతో కొట్టి ఉమ్ములూసి చంప చెల్లుమనేటట్టుగా కొట్టి అసలు దృశ్యం చూడండి. కోడాలతో కొట్టి మొఖం మీద ఉమ్మూస్తే మారు మాట మాట్లాడలేదంట ఆయన. మరి ఎందుకు ఇదంతా ఆయన భరించాడు? ఎందుకు భరించాడు ఇదంతా? దేనికోసం భరించాడు? పాపులమైన మన కొరకు. అది ప్రాణత్యాగం అంటే. ఇక్కడ మనం పని చేసి 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 అలిసిపోయి 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 పడుకుంటున్నాం. ఆ ప్రాణత్యాగం, దాని యొక్క భావం గుడ్ ఫ్రైడే అంటే అదే. మరి గుడ్ ఫ్రైడే రోజు జరిగింది ఏంటనుకుంటున్నారు? అదే. ఆయనను హింసించేటువంటి దృశ్యాలు అవన్నీ మన కళ్ళెదురుగుండా కనబడుతున్నాయి. అవన్నీ
బలారాధనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు కూడా ఏంటంటే అవే. ఆయన శరీరంగా మనం ఏం తీసుకుంటున్నాం? ప్రభు ఎందుకు దాన్ని ఏర్పాటు చేశారంటే, ఆ గుడ్ ఫ్రైడే రోజున జరిగిన సందర్భం అంతా ఆ బల్ల దగ్గర జ్ఞాపకం రావాలని మనందరికీ. ఇదిగో నీ కొరకే నేను ఈ త్యాగం చేశాను. నీ కొరకే నేను కొట్టబడ్డాను. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు నీకు మరి నిద్ర వస్తదా అప్పుడు? నిద్ర ఎలా వస్తదండి? ఆ శిలువ త్యాగాన్ని చేసేటప్పుడు ఆయన పడినటువంటి హింస ఎంత భయంకరంగా ఉంది. శిలువలో మనం 7 మాటలు పలికాడని అందరూ కూర్చొని 7 మాటలు, శిలువలో పలికిన 7 మాటలు అని చెప్పేసి ధ్యానం చేస్తారు. 7 మాటలు చెప్పడానికి ఒక్కొక్కడు పోటీ పడతాడు సంఘాల్లో. పంచుకుంటారండి ఆ మాటలు కూడా సంఘాల్లో, మీకు తెలీదు. అందరూ పంచుకుని అవన్నీ మెసేజ్ చెప్తాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఇప్పుడు ఈ మాట వాడికిస్తే వాడు చెప్తాడా? ఏమని చెప్తాడు? ప్రభు క్షమించాడు. మనం ఏం చేయాలా? గుడ్ ఫ్రైడే కదా అది, మరి అదంతా గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగిందిరా బాబు అంటే అదే జరిగింది. ఆ రోజున వాళ్ళందరూ కలిసి అందరూ మూకమ్ముడుగా దాడి చేసి ఆయన్ని భయంకరంగా హింసించారు కదా. హింసించలేదా? చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. 27వ అధ్యాయం మొదటి వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజలు పెద్దలు యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించారు. డబ్బిచ్చి అమ్మేశాడు కదా. ఎవరమ్మా? ఇస్కరియోతు యోధ. డబ్బిచ్చి అమ్మేశాడని చెప్పేసి ఇస్కరియోతు యోధ గురించి చెప్తున్నాం కదా, అనుకుంటున్నాం కదా, చదువుకుంటున్నాం కదా. నువ్వు చెప్పు, అసలు నువ్వు ఎన్నిసార్లు అమ్మేశావు ప్రభువుని? నువ్వు ఎన్నిసార్లు అమ్మేసొచ్చావు? బట్టలకు అమ్మేస్తావు, డబ్బుకు అమ్మేస్తావు, ఉద్యోగానికి అమ్మేస్తావు, ఏదైనా పనిస్తే పనికి అమ్మేస్తావు. ఎన్నిసార్లు పనికి దేవుణ్ణి ప్రభువుని అమ్మేసావు చూడు. ఇస్కరియోతు యూదవు కాదా నువ్వు? కాకుండా పోయావా? చెప్పండి. ఎన్నిసార్లు అమ్మేస్తాము ప్రభువుని మనం. కానీ ఇస్కరియోతు యూదా అమ్మేశాడు అంటాం. నిజమే, ఆయన అమ్మేశాడు. ఏడ్చాడు, తర్వాత చాలా కష్టపడ్డాడు, ఏడ్చాడు. అయ్యో ఎంత తప్పు చేసిన అనుకున్నాడు. కానీ అవకాశం ఉందా? ఒకవేళ నిజంగా ప్రభు పాదాలు పట్టుకుంటే అవకాశం దొరికేది. కానీ ప్రభు పాదాలు పట్టుకోకుండా పోయి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అప్పగించారు. ఏంటి ఈయన పరిస్థితి ఏంటంటే, సిలువేసేయండి. అందరూ ఒకటే మాట, సిలువేసేయండి. మాకొద్దు. మరి పండుగ రోజున ఎవరినొకరిని రిలీజ్ చేస్తాం కదా, మరి మీ బోధకుని రిలీజ్ చేస్తామంటే వద్దు వాడుకు. ఒక దొంగ ఉన్నాడు, ఇంకో దొంగ, గజ దొంగ, బరబ్బా వాడి పేరు. వాడు కావాలి మాకు, వాడిని రిలీజ్ చేయండి. నిజంగా చూడండి ఎంత భయంకరమో. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు ఆయన అంటే, సిలువ వేయబడి శ్రమపడి మన కొరకు దెబ్బలు తిని మన ప్రాణమును మన ఆత్మను రక్షించడానికి త్యాగాన్ని చేసి దాని నుండి మనకు విడుదలనిచ్చి రక్షించాలని ఆయన సిలువకు సిద్ధపడ్డాడు. అయితే అలా సిద్ధపడినటువంటి సందర్భాల్లో పిలాతు కూడా ఇతని యందు నాకు ఏ దోషము కనబట్టం లేదంటాడు. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, సిలువ వేయబడ్డానికే ప్రభు వచ్చాడు, కానీ సిలువ వేయబడకుండా పిలాతు ద్వారా అపవాద అడ్డపడుతున్నాడు అనిపించింది నాకు. అప్పుడు మరలా ఆయన భార్య వస్తుంది. మీరు అమ్మో ఆయన మామూలుడు కాదు, నీతిమంతుడు అంటది ఆయన భార్య. చూడండి అక్కడ ఉంటది 27వ అధ్యాయము 17వ వచనంలో. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయాలి మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తునైన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ ఆయనను అప్పగించరని అతడు ఎరిగిండెను. అతడు న్యాయపీఠ మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను. ఆ భార్యకు కూడా వేదన కలిగిందంట. చూడగానే అర్థమైంది, అతడు నీతిమంతుడు.
వాళ్ళకి సిలువకి అప్పగించేస్తూ ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆయన సిలువకి తీసుకెళ్ళిపోయిండి. కానీ ఈ పాపం నా మీదకి రావద్దని ఆయన చేతులు కడిగేసుకున్నాడు. ఎవరు? పిలాతు. కడిగేసుకున్న తర్వాత వాళ్ళకి అప్పగిచ్చేస్తే వాళ్ళింకా కొరడాలతో కొట్టించాడు. వాళ్ళకి అప్పగించేశాడు. చూడండి 26 వచనం. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించెను. ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళ ప్రకారంగా కొట్టించాడు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయారు. ఎక్కడ తీసుకెళ్ళిపోయారట? అధికార మందిరంలోనికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి చూడండి, ఆయన ఆయన యొద్ద ఉన్న సైనికులందరినీ సమకూర్చిరి. అధికార మందిరంలోకి తీసుకెళ్ళిపోయారు. సైనికులందరినీ రమ్మన్నారు. అందరూ ఓ చోటకొచ్చారు ఇప్పుడు. ఇప్పుడు చూడండి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రన అంగీ తొడిగించారు. ఆయన వస్త్రాలు తీసి ఎర్రన అంగి తొడిగించారు. తర్వాత ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. అంటే ఏంటి ఇదంతా? ఇదంతా ఏంటి చూడండి, గుడ్ ఫ్రైడే. ఇదే గుడ్ ఫ్రైడే. మనం ఏమంటున్నాం? గుడ్డు ఫ్రైడే, మంచి శుక్రవారం. మంచి శుక్రవారం రోజున జరిగింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హింస. ఇదంతా చేసి ఆయనకు అప్పగించేశారు వాళ్ళు. అప్పగించండి 32లో వారు వెళ్తుండగా గొల్గొతా అనే కపాలం అనేటువంటి గొల్గొతా ప్రాంతాన్ని తీసుకొచ్చారు. 35లో సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన పంచుకున్నారు. ఆ తర్వాత ఆయన తీసుకెళ్లారు. యూదుల రాజు అని యేసు అని రాశారు. ఆ తర్వాత ఆయన పట్టుకెళ్ళిపోయారు. ఎడం వైపు ఒకరిని, కుడి వైపు ఒకరిని, ఇద్దరిని కలిసి సిలువేశారు. దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కడతానన్నావు కదా, నిన్ను నువ్వే రక్షించుకో అన్నారు. ఆ ఎడాపెడా ఉన్నటువంటి దొంగలు కూడా అతన్ని దూషించారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అనంటే సిలువైపోయింది, గుడ్ ఫ్రైడే. ఎంతమందికి ఇది జ్ఞాపకం ఉంటుంది చెప్పండి? ఎంతమందికి గుర్తుంది ఇది? ఎంతమందికి జ్ఞాపకం ఉంది? ప్రభు ఎంత శ్రమ అనుభవించాడు అనేటువంటి మాట గుర్తుందా? మధ్యాహ్నం 3 గంటలకి ఆయన కేకలేస్తున్నాడు. అదే 27:45. మత్తయి 27:45. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివు అని గట్టిగా అరిచాడు. ఈ బాధ అంతా ఎందుకు అనిపిస్తున్నాడు చెప్పండి? ఆయన ఎందుకు అనిపిస్తున్నాడు ఈ బాధ? మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి. ఆయన ఎలా వచ్చాడైనా? మనుష్య కుమారుడుగా. ఆయన దైవ కుమారుడే కాదు, మనుష్య కుమారుడు. అంటే పరిపూర్ణమైనటువంటి దేవుడు, సేమ్ టైం పరిపూర్ణమైనటువంటి మానవుడు. 2 లక్షణాలు 2 గుణాలు ఆయనలో ఉన్నాయి. పరిపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు గనుక ఇవన్నీ అనుభవిస్తున్నాడు ఆయన. ఈ బాధలన్నీ అనుభవిస్తున్నాడు. ఆయన ఓర్చుకుని మనకు ఓర్పునిచ్చాడు. ఆయన దెబ్బలు తిని మనకు రక్షణిచ్చాడు. ఆయన సిలువెక్కి మనకు విడుదలనిచ్చాడు. ఇంత గొప్ప ప్రాణ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే బలలో మనం జరిగేది అదే. ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరం మన దగ్గరికి వస్తుంది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు శాపములతో బంధించబడ్డాం, హింసించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా వాటినన్నింటిని మనకి ఏం దొరికింది ఇప్పుడంటే? విడుదల దొరికింది. సాతాను అధికారము నుండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అధికారంలోనికి మనలను చేర్చాడు ఆయన. అందుకనే ఆ బాధ్యతలన్నీ మనకు అప్పగించాడు. మనము నా ప్రభువు నా కొరకు చనిపోయాడు అని చెప్పడమే కాదు, ప్రభు అప్పగించిన బాధ్యతను కూడా నెరవేర్చాలి. నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ నా ప్రభువు కూడా నాకు ఇచ్చాడు గనక ఇది నా కుటుంబానికి, నా చుట్టూ ఉన్న వారికి కూడా ఇది అందాలి. నేను పొందుకున్న రక్షణ నా కుటుంబం అంతా సంపాదించుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళడానికి ఈ తిప్పలన్నీ? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎన్ని చేశాడు ఆయన అంటే, పరలోకానికి వెళ్ళడానికి చేసినటువంటి కార్యక్రమం నువ్వు ఒక్కదాని వెళ్ళిపోతావా? నువ్వు ఒక్కడ వెళ్ళిపోతావా? నీ ఇంటిల్ల బాధి పరలోకానికి వెళ్ళొద్దా మరి? వెళ్ళాలా వద్దా చెప్పండి? అక్కడికి వెళ్ళడానికి ఇదంతా ఈ తాపత్రయం. కనుక మనం ప్రార్థన చేసినా, పని చేసినా, ఏది చేసినా ప్రభు యొక్క త్యాగం ఎక్కడికి పోదు. అది అట్లనే ఉంటుంది. అందుకనే 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు దాడి చేసినా కూడా
ఎన్నిసార్లు నిందలు మోపినా కూడా, ఎన్ని రకాలుగా బ్లేమ్ చేసినా కూడా ఆయనను ఎవ్వరూ తొలగించలేని పరిస్థితి వచ్చేసింది. అసలు మన జీవితమే ఒక ప్రసంగం తెలుసా? మన జీవితమే ఒక సువార్త. అదేమీ లేకుండా వాళ్ళకి చెప్పేసి ఏం చేస్తావు? కనుక మనల్ని మనం కాపాడుకోవాలి. మన చుట్టూ ఉన్న వారిని కూడా కాపాడాలి. అది మన బాధ్యత. గుడ్ ఫ్రైడే అని ఊరేగుతున్నారు. కానీ గుడ్ ఫ్రైడేలో ఉన్నటువంటి ఆ భావాన్ని మర్చిపోతున్నారు. అది బాధ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10, 11 వచనాల నుంచి. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది అన్నాడు. నువ్వెన్ని చేసినా ఏం చేసినా కాలం సమీపంగానే ఉంది. ఇది గుర్తెరగాలి. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయను. వాడు మారడు. నువ్వెన్ని చెప్పు, వాడు మారడు. చెప్పాల్సిన బాధ్యత అయితే మనకుంది. మారాల్సిన బాధ్యత వాడి మీద ఉంది. ప్రభువుకి మనసు ఇవ్వాల్సిన స్థితి కూడా వాడి మీదే ఉంది. ప్రభు యొక్క మాటకు లోబడితే రక్షించబడతాడు. కనుక అన్యాయం చేసేవాడిని మనం ఇంకేం చేయలేం. అన్యాయమే చేయం. చెప్పడం బాధ్యత. అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉంటాడు. నీతిమంతుడు నీతిమంతుడే. పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఎవరికి ఏ జీతం ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అవన్నీ ఏం చేస్తాడు ఆయన? ఆయా సమయానికి ఇస్తాడు. ఆ జీతం అందుతుంది. జీతం అందేటప్పుడు బయటపడతాయన్నమాట అండి మనందరి జీవితాలన్నీ. అప్పుడు బయటపడతాయి అన్నమాట. వాని కొరకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదన్నాడు. కనుక ఏ జీతం అందుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వే విధితే అదే అన్నాడు కదా ప్రభు. కనుక ప్రభు వచ్చే సమయానికి, ప్రభు రాకడ సమయానికి ఈ లోపులోనే మారు మనసు పొందాలి. ఈ లోపులోనే రక్షించబడాలి. ఈ లోపులోనే దేవునికి నీ మనసు ఇవ్వాలి. ఈ లోపులోనే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. మన కళ్ళెదురుగుండా సూచనలన్నీ జరుగుతున్నాయి. ప్రభు చేయాల్సిన పని చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. మనం చేయాల్సిన పని మిగిలిపోయింది. దాని కొరకు మనం ప్రయాసపడాలి. రండి ప్రార్థన చేసుకుందాం.